ఎప్పుడైతే 5 సంవత్సరాల లోపు ఆ తల్లి ఏం చెప్తాదో అదే వింటాడండి బిడ్డడు. అందుకని ఆ బిడ్డకి 5 సంవత్సరాల లోపు అన్ని సుగుణాలు అన్నీ నేర్పించే. ఎందుకంటే వాళ్ళు ఎట్లా క్యాచ్ చేస్తారో తెలుసా, పిల్లలు బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటుంది కాబట్టి తొందరగా మనం చెప్పే జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు తొందరగా క్యాచ్ చేస్తారు. కానీ మనకు అంత ఉండదు, బ్రహ్మరంధ్రం ఎప్పుడో మూసుకపోయింది, మూలపడ్డది. అందుకని 9 రంధ్రాలని మూసేయడమే ధ్యానం. 9 గ్రహాలను మూసేస్తున్నాం మనం. ఏ గ్రహం మన జోలికి రావద్దనే యోగులు దీన్ని కనిపెట్టిండండి. 9 రంధ్రాలని మూసేస్తే బ్రహ్మరంధ్రం ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో ఏ గ్రహం నీ జోలికి రాదు. ఎందుకంటే గ్రహాలని సృష్టించింది బ్రహ్మ. బ్రహ్మ విష్ణు నుంచి వచ్చిండు, విష్ణు మహేశ్వరులు ఒక్కటే, హరిహరులు ఒక్కటే. కాబట్టి బ్రహ్మ రంధ్రం ఓపెన్ అయినప్పుడు ఏ గ్రహం, శని గ్రహం, బుధ గ్రహం, ఏ గ్రహం మన మీద పని చెయ్యదు. కాబట్టి మన 9 రంధ్రాలని మూసేసుకొని మనం ధ్యానం చేయాలి. 2 కళ్ళు, 2 చెవులు, మన 2 ముక్కు రంధ్రాలు. శ్వాస ఇక్కడ నిలవగానే ఇందులో గాలి ఉండదు, ఇక్కడ ఉంటుంది. నోరు మూసుకుంటాం, మలమూత్ర విసర్జన రంధ్రాన్ని కూడా మూసేసి ఇక్కడ కూర్చుంటున్నాం. కాబట్టి 9 రంధ్రాలని మనం మూసేయడమే ధ్యానం. అందుకనే అమ్మ మనకి ఇక్కడ మళ్ళీ భగవానుడు మనకి ఏం చెప్తున్నాడంటే, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మధా పరిహర్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు, మనందరికీ కూడా మృత్యు అనేది వస్తుంది. అంటే పుట్టేవాడికి మరణం తప్పదు. పుట్టినాం కదా, మరణం లేదా మనకి, శరీరానికి ఉంది. మరణించిన వానికి మళ్ళీ జన్మ తప్పదు. ఎప్పటి వరకు అంటుండు మరి ఈ శ్లోకంలో అంటే, నువ్వు పుడతావు, చస్తావు, కానీ ఈ పుట్టడం చావడం ఎప్పుడు ఆగిపోతుంది అంటున్నాడు శ్లోకం. మన వీడియో అమ్మాయి ఎటువంటి కిందికి ఆనే ఉంది మేడం, ఇప్పుడు పెట్టిన మీరు పెట్టింది చెప్పిపోయిందా? ఓకే. అంటే చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తుండు, నువ్వు పుట్టినావు, నీకు మరణం ఉంది, మళ్ళీ చచ్చిపోయిన వానికి కూడా మళ్ళీ పుట్టుకుంది. కానీ ఇది ఎంతవరకు అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి, మనము కర్మ ఆగిపోయినప్పుడు పుట్టుటై నిజమే, పోటై నిజమే. కానీ ఇక్కడ ఏంటిది, మనకి పుట్టుక తప్పదు, మరణం తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేనిది ఈ పుట్టుట మరణం. మరి ఎప్పుడు తప్పుతుందంటే, మనం ఏ జన్మ అయితే తీసుకొని పుణ్యకర్మ పాపకర్మ లేనప్పుడు మనకి జన్మ అనేది కాలచక్రంలో మనం విరుక్కోకుండా అప్పుడు జన్మ లేకుండా మోక్షం పొందుతాము అంటున్నాడు. అందుకని జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుడతాము, చస్తాము, చస్తాము, పుడతాము, ఇలా కాలచక్రంలో తిరుగుతూనే ఉంటాము. కానీ ఆ కాలచక్రంలో తిరగద్దు అంటే మనం చేసిన పాపాలన్నింటినీ పుణ్యాలన్నింటినీ అయిపోగొట్టుకోవాలి అంటున్నాడు. పుణ్యాలన్నింటినీ అనుభవిస్తాము, పుణ్యాలన్నీ అనుభవిస్తున్నాం, పాపం కూడా పోగొట్టుకోవాలి. మరి పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఆత్మ జ్ఞానం అనే అగ్నిలో నీ పాపాలన్నీ పాడేసి దగ్ధం చేయు అంటున్నాడు. అంటే నీ లోపల ఏముండాలి, ఆత్మ జ్ఞానం అనే అగ్ని రగులుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. దాని పేరే ఆత్మ జ్యోతి, జ్ఞాన జ్యోతి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం అనే అగ్ని పెరుగుతుంటే నీ కర్మలన్నీ చిన్నగా అయిపోయి పాపాలన్నీ పోతాయి, అప్పుడు నీకు జన్మ ఉండదు, మోక్షం వస్తుంది అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తుండు. ఇంకేం కావాలి మనకి, మళ్ళీ ఆడిపోయి అది మొక్కుతాం, ఈడిపోయి ఇది మొక్కుతాం, ఆ మేకని బలి ఇచ్చి ఈ మేకని ఏదాన్ని బలి అని అంటలేడండి ఇక్కడ. అది పాపం. బలి అంటే ఏంటిదంటే మన లోపల ఏవైతే ఇందాక చెప్పాను కదా, శ్రీకృష్ణుడు పుట్టడానికి ఎన్ని గుణాలని బలి
బలిచిండ్లు. అక్కడ మనకి రూపాలను చూపించిండ్లు, మనుషుల్ని చూపించిండ్లు, 6 సంతానాన్ని చూపించిండ్లు. అంటే 6 గుణాలని మనం బలివ్వాలి. మనలో జంతు లక్షణాలు ఉన్నాయి, ఆ వాటిని బలివ్వమని చెప్తున్నాడు. బలి బండ మీద, ధ్వజస్తంభాని కంటే ముందు బలి బండ ఉంటుంది. ఆ బండ మీద మనలోని 6 గుణాలని బలిచ్చి మనం అప్పుడు శుద్ధి చేసుకొని పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ 6 బలి ఇవ్వకుండా 6 మనలోనే పెట్టుకొని తైతక్కలాడుకుంటా అమాయకమైన మూగ జీవులని బలిస్తున్నాం. ఈ పాపాన్ని కడుక్కోమంటే ఉల్టా పాపాన్ని చేసుకుంటున్నాం. అందుకే మాంసం మొక్క, రోగం పక్క. మేకలు ఆకులు తింటాయి, మంచిగా కొండలు ఎక్కుతాయి. కొండలు ఎక్కని మేక ఏదైనా ఉందా? మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కుతున్నారు. ఆకులు తింటే ఏమవుతుందంటే అందులో అమృతం ఉంటుంది, అంటే శాకాహారం. ఎందుకంటే పంచభూతాలతో తయారవుతుందమ్మా శాకాహారం. ఎవరితో తయారవుతుంది తెలుసా? భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఈ 5 కలిస్తే ఆ దేవుళ్ళ యొక్క శక్తితో ఆహారం తయారవుతుంది. మరి ఆహారాన్ని ఏమని పిలుస్తున్నాం? అన్నపూర్ణాదేవి అంటున్నాం. అన్నపూర్ణ తల్లిలాగా వెళ్ళి ఇంటికి పోతే అందరినీ తిననీయకుండా పంపిస్తాను అంటామా లేదా? అలా అంటే అన్నపూర్ణ తల్లి కూడా ఆహారమే. అందుకనే శాకాహారం అంటే అమృతాహారం. ఎప్పుడైతే మనం ఒక జీవిని చంపేస్తున్నామో అది మాంసం, కౌసు, కంపు, నీచమైంది. అందుకనే నేను కౌసు తిన్నా నేను ఏడికి రావడం పనికిరాదు, నేను ఏడికి పోవడం పనికిరాదు. తెల్లారి తలస్నానం చేయాలి. అందుకని మామూలు మనిషి కట్టిన గుడికి కౌసు తిన్నా అని పోతలేవు. నువ్వు పోయితే ఏమవుతుందంటే ఏమంటావు? పాపం తగులుతుంది అంట. మస్తు మటన్, చికెన్ తిన్నారండి, గుడికి పోతారా? పోతే ఏమవుతుందంటే పాపం తగులుతాయి అంటే. ఎందుకు పాపం తగులుతాయి? నేను పప్పు తిన్నా, నేను పోవచ్చా? పోవచ్చు. ఎందుకంటే పప్పు అన్నంకి పాపం లేదు. అంటే నువ్వు తిన్న తిండి పేరే పాపపు తిండి, అందుకే నీకు పోతే పాపం తగులుతుంది. అదే అన్నము, అదే నీవు తిన్న అన్నం నేను తిన్నా, అక్కడ ఏంటి తేడా? కూరగాయల భోజనం నేను తిన్నా, శవం భోజనం నువ్వు తిన్నావు. అందుకే మన కడుపేమి శ్మశానం కాదు. ఎందుకంటే మన దగ్గర కోళ్ళు పెరుగుతున్నాయి అనుకోండి, సడన్గా ఒక కోడి ఎక్కడనో రోడ్డు మీద చచ్చిపోయింది అనుకోండి, తెచ్చుకొని వండుకొని తింటారా? ఏం చేద్దాం?